వేకుజామున గంట ఆరాధనకి లైవ్ ద్వారా కొద్ది మాటలు మరి వివరించడానికి, అలాగే కొన్ని నిమిషాల కొరకు ప్రార్థించుకోవడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా లైవ్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకొని లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధ మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములయ్యా. అల్పులమయోగులమైన మమ్మల్ని మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి మీకు వందనాలయ్యా. దాన్ని మనం ఒక గంట నీ సన్నిధిలో కనపడే గొప్ప భాగ్యాన్ని, ధన్యతని మీరు మాకు కలుగజేశారు తండ్రి. లైవ్ కార్యక్రమాన్ని, వేకుజాము ప్రార్థనని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించండి. బిడ్డలందరూ ప్రభా అనేక మందిని సమకూర్చండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి మీ దీవెన ఆశీర్వాదాలు కలుగచేయండి. అదే రీతిగా నా తండ్రి, చూడబోతున్న వారికి కూడా మీ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కలుగచేయమని, అనుదినము జరుగుతున్న లైవ్ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరే జరిగించి మీ కృపను చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నూతన గీతముని పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతముని పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. కడలి తీరం కనబడని వేళ, గాలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చినా నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చినా నీకు సాటెవ్వరు.
నీవే నా ప్రాణము, నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి, సాంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి, సాంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము, నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి మంచం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుని సన్నిధిలో ఇది నా దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకములో జీవిస్తున్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఒక వెలుగుతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిత్యము వెలిగించబడే వారంగా, అనేక మందిని వెలిగించే వారంగా, అనేక మందిని మరి ఆ వెలుగులోనికి మనం వెలుగుతూ అనేక మందిని నడిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే లోకము చీకటిలో ఉంది, ఆ చీకటిలో మీరు వెలుగుతున్నటువంటి బిడలగా, వెలుగుతున్నటువంటి దీపాలుగా మీరు వెలుగుతూ అనేక మందిని వెలిగించాలి. ఎలా ఉంటే మనం వెలుగుతాము, ఎలాగ మన జీవితాల్ని మరి కట్టుకుంటే ఆ భక్తి జీవితంలో వెళుతూ ఉంటే ఎలా వెలుగు మనకి సహాయపడుతుంది. దినాను కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కాబట్టి కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు.
మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టిదురు. మనం వెలిగించబడినటువంటి మనము దీపస్తంభం మీద ఉండాలని, దీపస్తంభం మీద ఉంటే అనేక మందికి ఆ వెలుగు కనపడుతూ ఉంటుంది, ఆ వెలుగు అనేక మందిని వెలిగిస్తూ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దీపస్తంభం మీద నిత్యము వెలిగించబడేటువంటి వారంగా ఉండాలి. దేవుని సన్నిధానములో పరిచర్య చేస్తున్నటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము, మారుమనసు పొందినటువంటి మనము అనేక మందిని వెలిగించడానికి, అనేక మందికి మనం వెలుగుతో ఉన్నటువంటి పరిస్థితులు కనపరచడానికి, ఆ వెలుగు అనేక మందికి ఆ వెలుగులోనే నడిపించడానికి దీపస్తంభం మీద ఆ వెలుగును మీరు ఉంచాలి. కొంచెము క్రింద కానీ, మీ మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ తన ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టిదురు. దీపం వెలిగించి కొంచెము క్రింద అంటే ఆరిపోయే విధానములో, మరుగై ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకుండా అందరికీ వెలిగించడానికి దీపస్తంభం మీదనే మీరు మీ వెలుగుని ప్రకాశింపనీయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందని మీ తండ్రిని మహింపరచున్నట్లు నా ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని సన్నిధిలో మన సత్క్రియలను బట్టి, మనం చేసినటువంటి క్రియల ద్వారా మనం వెలుగు సంబంధులమా, చీకటి సంబంధులమా? మనం చేసినటువంటి సత్క్రియల వల్ల వెలుగు కలుగుతుంది. సత్క్రియలంటే సత్యంతో కూడినటువంటి క్రియలు. సత్క్రియలని, మంచి క్రియలని మనం ఎప్పుడైతే అవలంబిస్తామో, చేస్తూ ఉంటామో, ఆ క్రియలు వెలుగుతో కూడినటువంటి పరిస్థితిని కలగచేస్తూ ఉంటే, ఆ సత్క్రియలు మీరు చేయటము ద్వారా పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయడి. మనం వెలుగుతున్నప్పుడు మన తండ్రికి మహిమ అనేది వస్తూ ఉంటుంది. దీపస్తంభం మీద మనం వెలిగించబడుతున్నప్పుడు, ఆ దీపస్తంభం మీద ఉన్నటువంటి వెలుగు అనేక మందిని వెలిగించినప్పుడు, సత్క్రియల ద్వారా వెలిగించబడుతున్నప్పుడు తండ్రికి మహిమ అనేది కలుగుతూ ఉంటుంది. దేవుణ్ణి మహిమపరచబడినట్లుగా మన వెలుగుని ప్రకాశింపనివ్వాలి. సామెతల గ్రంథములో కూడా ఒక మాట రాయబడి ఉన్నది. 20వ అధ్యాయము, సామెతలు 20వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆత్మ, మనలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి ఈ దీపము ఎప్పుడు వెలుగుచూ ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో సత్క్రియల ద్వారా వెలిగించుకుంటూ ఉండాలి. దీపస్తంభం మీద ఉండటానికి ఈ ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి ఈ ఆత్మ అందరికీ మరి కనబడినట్లుగా మన జీవితాల్లో సత్క్రియల ద్వారా, మంచి క్రియల ద్వారా వెలుగుతున్నటువంటి రీతిని బట్టి దేవుణ్ణి మహిమ తెచ్చినట్లుగా దీపస్తంభం మీద ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీ వెలుగుని అనేక మందికి ప్రకాశింపనీయుడి. తండ్రి మహింపరచబడినట్లుగా మీ సత్క్రియల చేత మీ దీపము, మీ హృదయము మరి దీపస్తంభం మీదనే ఉండాలి. దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు మనం వెలిగించబడతాం. దేవునిలో ఉన్నప్పుడు, దేవునిలో మనం ఆరిపోకుండా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి మన ఆత్మ ఎప్పుడు వెలుగుచున్నటువంటి దీపం వల్లే ఉండాలి. ఆత్మ శరీరానికి ఎన్ని రీతిలుగా అయితే మనము కావలసిన సమస్తాన్ని మనము మరి జరిగిస్తూ ఉంటామో, ఏది కొదువు కాకుండా శరీరానికి కావలసిన సమస్తాన్ని సమయానికి, టయానికి, అన్ని ఆ కాలానికి, సమయానికి అయిపోతూ ఉంటాయి. కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటాం. ఆత్మకు కూడా దేవుని సన్నిధిలో మనము వెలిగించబడినట్లుగా ఆత్మీయ విషయంలో కూడా అంతకంటే గొప్ప మరి సమయాన్ని మనం కేటాయించే వారంగా ఉండాలి. శ్రద్ధను వహించే వారంగా ఉండాలి. మరి దేవుని పెట్టినటువంటి ఈ దీపము నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి ఈ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. వెలుగుతున్నటువంటి పరిస్థితి ఏ రీతిగా ఉంటుందని అంటే, మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనంలో మాట మనం చదువుకుందాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి, గాని బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకు ఈయుడని బుద్ధి గల వారిని అడిగిరి.
ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే 10 మంది కన్యకలు మరి సిద్ధపడ్డారు. ఎలా సిద్ధపడ్డారంటే దీపాలతో, వెలుగుతున్నటువంటి దీపాలతో ఈ 10 మంది కన్యకలు పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొంటానికి సంఘముగా, వధువు సంఘముగా మరి వారు ఆ దీపాలను వెలిగించుకొని బయలుదేరారు. బయలుదేరినటువంటి ఆ సమయంలో పెళ్లి కుమారుడు ఆలస్యమైనటువంటి ఆ రీతిని బట్టి ఆ అర్ధరాత్రి వేళ మరి వారు కునికి నిద్రించారంట. దీపాలైతే వారి దగ్గర ఉన్నాయి, కానీ మరి 5 మంది ఏమో బుద్ధి కలిగిన వారు, 5 మంది ఏమో బుద్ధి లేని వారు. ఎలాగ చెప్పగలం అనంటే, పెళ్లి కుమారుడు వచ్చి అర్ధరాత్రి వేళ ఆ కేక వినపడుతున్నప్పుడు ఆయన ఎదుర్కొనే సమయంలో పెళ్లి కుమారుని దగ్గరికి ఈ వెళ్ళేటువంటి ఆ సమయంలో ఆ దీపాలు వెలిగించుకోవాల్సినటువంటి పరిస్థితిలో మరి 5గురు దీపాలేమో వెలుగుతూ ఉన్నాయి, 5గురు దీపాలేమో ఆరిపోయినాయి, వెలగట్లేదు. ఎంతగా వెలిగించినా వెలగట్లేదు. ఏంటి కారణం అంటే ఆ దీపాలలో నూనె అనేది లేదు, వెలిగించబడటానికి కావలసిన నూనె అనేది లేదు, మంచి సిద్ధపాటు అనేది లేనే లేదు. కాబట్టి అందుకని ఆరిపోయాయి. 5గురేమో బుద్ధి కలిగినటువంటి వారు ఆలస్యమైన వారి దీపాల్లో మరి సమృద్ధిగా నూనెని వారు సిద్ధపరుచుకున్నారు. అది మంచి సిద్ధపాటు. వీరు మరి సిద్ధపడ్డారు, ఎదుర్కొంటానికి ప్రయాణమయ్యారు బుద్ధి కలిగినటువంటి వారితో, బుద్ధి లేని వారు కూడా. కానీ దీపాల్లో నూనె ఉందో లేదో చూసుకోలేదు. సరైన సిద్ధపాటు వారికి లేనే లేదు. ఈ దినాన మనం ఏ రీతిగా సిద్ధపడుతున్నాం? ఏ రీతిగా మన దీపాలను వెలిగించుకుంటూ ఉన్నాం? ఏ రీతిగా మన జీవితాలు కట్టుకుంటూ ఉన్నాం? దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి మంచి సిద్ధపాటును మనం కలిగి ఉన్నామా? దినాల్లో, అపాయకరణ దినాల్లో, చివరి దినాల్లో, దేవుడు రాకడికి అతి సమీపముగా ఉన్నటువంటి మనము మంచి సిద్ధపాటును కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా మనము ఉండాలి. ఇక్కడ పెళ్లి కుమారుడు వచ్చి పిలుస్తున్నటువంటి కేక వినబడుతున్నటువంటి ఆ సమయంలో వారు ఎదుర్కోలేకపోయారు, చేరుకోలేకపోయారు. ఈ లోకములో రక్షణ పొంది, మరుమనసు పొంది, సంఘములో చేర్చబడి, మంచి సిద్ధపాటు లేకపోతే, వెలిగించబడలేకపోతే, ప్రార్థన అనేది, వాక్యం అనేది, మరి ఆ నూనెలు నీకు లేకపోతే, సరైన సిద్ధపాటు లేకపోతే, దేవుని ఆత్మతో వెలిగించబడలేకపోతే దేవుణ్ణి ఎదుర్కొంటానికి అసాధ్యమైన కార్యం. దేవుని ఎదుర్కోలేము, మధ్యలోనే ఆగిపోతాం. అదైపోయింది, ఇదైపోయింది, ఇది కొరతగా ఉంది, అది కొరతగా ఉంది, అది ఇబ్బంది పెడుతుంది, ఇది ఇబ్బంది పడుతుంది అనేది సరైన సిద్ధపాటు లేదని మన జీవితాన్ని మధ్యలోనే ఆగిపోయే పరిస్థితిలోనికి మనం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మ విషయంలో మనం మంచి సిద్ధపాటు కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆత్మీయ విషయంలో ఈ ఆత్మకి దేవుని వాక్యాన్ని మన నిత్యము పెడుతూ ఉండేటువంటి వారంగా ఉండాలి. బలం కలిగినదిగా, ఆరిపోనిదిగా, శక్తి కలిగినదిగా ఆత్మను మనం ఉంచే వారంగా ఉండాలి. బుద్ధి లేని వారి వలె అనేక మంది దినాన రక్షణ మారి మనసు పొందుతున్నారు, కానీ సరైన సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండలేకపోతున్నారు. ఎందుకనంటే ఆ దీపాలలో నూనె లేదు. దేవుడు కొరతగా ఉన్నటువంటి ఆ నూనెని మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవా దొరికే కాలంలోనే మనం సిద్ధపడే వారంగా ఉండాలి. బుద్ధి కలిగినటువంటి వారిగా, మంచి సిద్ధపాటును మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ పెళ్లి కుమారుడు వచ్చి ఆ కన్యకలు పిలిచినప్పుడు ఆ దివిటీలని వారు చక్కపరుచుకొని వారు పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళారు. మిగతా వారు బయటికి నెట్టివేయబడ్డారు. బుద్ధి లేనటువంటి వారు అప్పుడు సిద్ధపడదామని బుద్ధి కలిగినటువంటి వారి దగ్గరకు వచ్చి ఆ నూనెని అడుగుతూ ఉన్నారు. మాకు మీకు చాలదు, పెళ్లి కుమారుని ఎదుర్కోవాలంటే మీకు కొంచెం ఇచ్చామంటే మా పరిస్థితి కూడా మీలాగా అయిపోతుంది, మా దీపాలు కూడా ఆరిపోతాయి. ఆరిపోయినటువంటి జీవితాలు ఎందుకు పనికిరావు, పెళ్లి కుమారుడు స్వీకరించడని చెప్పి వారు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. వారి జీవితాలు నెట్టివేయబడినట్టుగా, వెలివేయబడినట్టుగా, విడవబడినట్టుగా, బుద్ధి లేనటువంటి వారు, సరైన సిద్ధపాటు లేనటువంటి వారు, వెలుగుతో లేకుండా చీకటితో ఉన్నటువంటి వారి దీపాలు బయటికి నెట్టివేయబడ్డాయి. మనం ఏ రీతిగా సిద్ధపడుతున్న దినదినము దేవుని సన్నిధిలో ప్రార్థనతో, వాక్యముతో
నూనెను కలిగినటువంటి వారంగా మంచి సిద్ధపాటు మనకు కావాలి. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ కన్యకలు ఏ రీతిగా పెళ్లి కుమారుడికై సిద్ధపడ్డారో వధువు సంఘముగా మనము కూడా కన్యకల వలె, బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె దేవుని రాకడ ఎప్పుడు వచ్చిన ఎదుర్కొనే వారంగా ఉండాలనంటే ఎప్పుడైనా మనము సిద్ధపడినటువంటి వారంగా, ఎదుర్కొనే వారంగా మనం ఉండాలి. ఆరిపోతున్న మన పరిస్థితిని ఏదైనా దేవుని వాక్యం చేత కట్టుకునే వారంగా ఉండాలి. దేవుని వాక్యం అంటుంది కదా, కీర్తన భాగంలో నుండి, కీర్తన భాగం 119, 105వ కీర్తన 119, 105వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యము మా పాదములకు దీపమును మా త్రోవులకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది. 119, 105లో మనం చదువుకున్నట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవులకు వెలుగై ఉన్నది. నీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవులకు వెలుగై ఉన్నది. ఆయన వెలుగై చూపించే దేవుడు. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవులకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యములో మనం వెలిగించుకునే వారంగా ఉండాలి. అనుదినము వాక్యాన్ని మనం చదివే వారంగా ఉండాలి. ఆ వాక్యము మనకు వెలుగుతో నింపుతుంది, మన త్రోవలకు వెలుగును కలుగచేస్తుంది, దీపముగా ఉంటుంది, అంటే నడిపిస్తూ ఉంటుంది. ఆ దీపం ఆరిపోకుండా ఏ సమయంలో ఏ రీతిగా ఉండాలో, ప్రవర్తించాలో, మాట్లాడాలో అన్ని రీతిలుగా ఆ వాక్యం మనకు సహాయపడుతుంది. 130లో కూడా మనము ఆ వచనమును 130 వచనం కూడా మనం చూసినట్లయితే, నీ వాక్యములు అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఈ వాక్యము వెల్లడగుతోడనే వెలుగు కలుగుతుంది. దేవుని మాటలు వెలుగుతో కూడినవి, ఆరిపోయి చేసే కాదు. కొన్ని మాటలు ఉంటాయి, కొన్ని ఆత్మలు వెలిగించకుండా ఆర్పివేసే విధానంగా, నీళ్లు చిమ్మినట్లుగా ఉంటాయి, బాధపరిచినట్లుగా, కృంగ చేసినట్లుగా, కృషించినట్లుగా ఉంటాయి మనుషులు. కానీ దేవుని వాక్యము సజీవమైనది, జీవము కలిగినది, వెలుగుతో కూడినది. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే నాకు వెలుగు కలిగిను, అవి తెలియలేని వారికి తెలివిని కలగచేస్తాయి, తెలివినిస్తాయి, బుద్ధినిస్తాయి. బుద్ధి కలిగి కన్నికల వలె ఏ రీతిగా సిద్ధపడాలో, ఏ రీతిగా దేవుణ్ణి ఎదుర్కోవాలో బుద్ధిని మనకు కలగచేస్తాయి. కాబట్టి ఇది ఆయన వాక్యాలు వింటున్న మనము వెలుగుతో నింపబడతాం. దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మీరు ఆలకించాలి. తెలివిని లేని వారికి తెలివిని కలగచేస్తాయి దేవుని మాటలు, జ్ఞానాన్ని ఇస్తాయి, బుద్ధిని కలగచేస్తాయి. నీ వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవలకు వెలుగై ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఆ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యములో బలపడుతూ, వింటూ మన దీపాలను వెలిగించుకునే వారంగా, వెలుగుతో ఉన్నటువంటి జీవితాలుగా మనం కలగచేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఇంకో మాటను మనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. 22, 29. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. దేవుని వాక్యం అంటుంది కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆది యందు వాక్యమనుడు, వాక్యమే దేవుడై ఉండెను. అయితే ఈ వాక్యము నాకు దీపమై, యెహోవా నువ్వే నాకు దీపమై ఉన్నావు, నా చీకటిని వెలుగుగా చేసే దేవుడివి, వెలిగించే దేవుడివి. చీకటిలో ఉన్నావా? వెలగలేకపోతున్నావా? అసలు వెలుగునే కనుగొనలేకపోయావా? వెలుగుతో కూడినటువంటి క్రియలు లేక, వెలుగుతో కూడినటువంటి మంచి సిద్ధపాటు లేక నీ ఆత్మను ఆర్పు చేసుకుంటున్నావా? దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, నా చీకటిని వెలుగుగా చేసి ఉన్నావు. చీకటి పరిస్థితులన్నిటినీ దేవుని వాక్యము మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో వినబడుతున్నప్పుడు, వెల్లడగుతున్నప్పుడు
ఆ వెలుగుతో నింపే దేవుడు, చీకటిని తీసివేసి వెలుగునిచ్చే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో నా చీకటిని వెలుగుగా చేయగలిగినటువంటి దేవుని సన్నిధిలోనికి మన జీవితాల్ని అప్పగించుకునే వారంగా ఉండాలి. మనం వెలిగించుకోలేకపోతే, దేవా నా చీకటి పరిస్థితిని, వెలుగుతో లేనటువంటి నా పరిస్థితిని వెలిగించయ్యా, నా సహాయం చేయా, నీ కృప చూపించయ్యా, అంధకారంలో ఉన్నానయ్యా, చీకటిలో ఉన్నానయ్యా. కాబట్టి నా చీకటిని వెలుగుగా చేయవాడు నువ్వే కదా, నా దీపం వెలిగించేవాడు నువ్వే కదా, నీ వెలిగించుకునే శక్తి నాకు లేదయ్యా అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో ఇది నా దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో వెలిగించబడినట్లుగా అన్న సన్నిధిలోనికి వచ్చి, దేవా నా దేవుడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయి, నా దీపముని వెలిగించేయి అని చెప్పి దేవుని సన్నిధిలో మనము అడిగితే దేవుడు తప్పకుండా మన పరిస్థితిని వెలుగుతో నింపే దేవుడు. ఆ వెలుగు మనల్ని నడిపిస్తుంది, మంచి త్రోవల్లోకి వెలుగుతో కూడినటువంటి భాగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం వెలుగుతూ అనేక మందిని వెలిగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. లూకా సువార్తలో కూడా దీపాన్ని వెలిగించి ఒక సహోదరి పోగొట్టుకున్నటువంటి, ఒక స్త్రీ పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని వెతుకుతూ ఉంది. ఆ వెలుగులో వెతికినప్పుడు పోగొట్టుకున్నది తప్పకుండా ఆమె మరలా సంపాదించుకుంది. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి విషయమే. 15వ అధ్యాయంలో వచనములో, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా, అది దొరికినప్పుడు తన చెలికెత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికిందని వారితో చెప్పును కదా. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములుంటే ఒకడు పోగొట్టుకుంటే వెతకదా. అయితే ఇక్కడ ఈ స్త్రీకి 10 వెండి నాణ్యములు ఉన్నాయి. ఆ వెండి నాణ్యములు ఒకటి జార విడుచుకుంది. నిర్లక్ష్యాన్ని బట్టి, బలహీనతను బట్టి ఏదో ఒక నాణ్యాన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి దొరుకు వరకు వెతకదా. దొరికినప్పుడు సంతోషిస్తుంది కదా. మనం సంతోషించాలంటే, ఇదినా నా దుఃఖంలోన నీ జీవితము, నీ కుటుంబం సంతోషించాలంటే దేవుని సన్నిధిలో ఏది పోగొట్టుకున్నావో, నిర్లక్ష్యం బట్టి, బలహీనతను బట్టి ఏమైనా వదులుకున్నావేమో, చేజార్చుకున్నావేమో, చేజారిపోయిందేమో, నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిందేమో, నీ భవిష్యత్తు, నీ చదువు, నీ జ్ఞానమో, వివేకమో, దేవుని సన్నిధిలో గడిపే సమయమో, భక్తి జీవితమో, పవిత్రతో, పరిశుద్ధతో, ప్రార్థనా జీవితమో, వాక్య ధ్యానమో, ఏదైతే నువ్వు వదులుకున్నావో దాన్ని నువ్వు సంపాదించుకోవాలి. దాన్ని తిరిగి మరలా నువ్వు పొందుకోవాలి. పోయిందిలే దేవుడే ఇస్తాడులే అన్నట్లుగా నిర్లక్ష్యం వహించకుండా నిర్లక్ష్యం వల్లే అది పోయింది కాబట్టి నీకే నువ్వు దీపాన్ని వెలిగించాలి. దేవుని వాక్యమనే దీపంలో నువ్వు పోగొట్టుకున్నది వెలిగించుకుంటే దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహించే దేవుడు. 9 ఉన్నాయిలని సరిపెట్టుకుంటాం కాదు. దేవుని సన్నిధిలో కూడా ఆదివారాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. దేవుని మందిరానికి వెళ్ళటానికి నెలలో 4 ఉన్నాయిలే, 5 వారాలు ఉన్నాయిలే, ఒక వారం వెళ్ళకపోతే ఏమైందిలే అని జార విడిచేసుకుంటారు. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఆ శ్రేష్టమైన భాగ్యాన్ని నువ్వు కోల్పోతున్నావు. శ్రేష్టమైన జీవితాన్ని మరి కోల్పోతూ ఉన్నావు. నువ్వు విడుచుకుంటాం వల్ల, నిర్లక్ష్యం వహించటం వల్ల. మిగతా వారాలు వెళ్ళొచ్చులనే నిర్లక్ష్యం, రేపు చేయొచ్చులే ప్రార్థన, నిర్లక్ష్యం, తర్వాత చదవచ్చులే వాక్యాన్ని, నిర్లక్ష్యం. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యాన్ని బట్టి నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మదీపం వెలిగించకుండా చీకటిలో ఉండిపోవటానికి ఏటి కారణమో ఈ దినాన స్త్రీ వలె నువ్వు వెతకగలిగితే, ఇల్లంతా ఊడ్చింది, బహు జాగ్రత్తగా వెతికింది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు బహు జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని నువ్వు వెతికితే, పోగొట్టుకున్న దాన్ని నువ్వు వెతికితే, దేవునిలో ఉండి నువ్వు వెతకగలిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయాన్ని అనుగ్రహించే దేవుడు, మరలా నీకు అనుగ్రహించే దేవుడు. దావీదు పరిశుద్ధత, పవిత్రతను పోగొట్టుకున్నాడు. దేవా నన్ను వెలిగించయ్యా, నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయనైనా, నీ పోగొట్టుకున్న పరిశుద్ధతను, పవిత్రత నాకు దయచేయనని త్రోసివేద్దయ్యా, హిస్సోపుతో నన్ను కడుగునైనా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా. నువ్వు త్రోసివేస్తే నా బ్రతుకు చీకటిలోకి, అంధకారంలోకి వెళ్ళిపోతుందయ్యా.
నన్ను జ్ఞాపకం చేసుకొని మరలా నా రక్షణానందాన్ని నాకు దయచేయి నాయన. నా వెలుగును నాకు ప్రసాదించయ్యా. చీకటిలోకి వెళ్ళిపోయాను, పరిస్థితులను బట్టి అయ్యా నీ సన్నిధిలో నేను ఉండున్నట్లుగా నా సహాయం చేయి. నువ్వు వెలిగించేవాడివి, కృప చూపించేవాడివి, చీకటిని వెలుగుగా చేయవాడివి నువ్వే కదా నాయన. పోగొట్టుకున్నానని దావీదు వేడుకుంటున్నాడు. ఈ శ్రీవలే దొరికేంత వరకు మనం వెదకాలి. దావీదు కోరే మరలా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో దేవా నన్ను జ్ఞాపకం చేసుకోయి అని చెప్పి దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహించే దేవుడు. దేవుని సన్నిధిలో ఈ దినాన వేకుజామున దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏదైతే ఈ దినాన నువ్వు పోగొట్టుకున్నావో దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు అడిగితే, దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే దావీదుకు వలె వెండి నాణ్యములు పోగొట్టుకున్న, వెండి నాణ్యం పోగొట్టుకున్న శ్రీవలే వెదకగలిగితే, అడగగలిగితే, మొరపెట్టగలిగితే మరలా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచే దేవుడు, పోగొట్టుకున్న దానిని అనుగ్రహించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు దేవుని వాక్యములో నువ్వు వెదకాలి. దొరికేంత వరకు వెదిగితే తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహించే దేవుడు. సిద్ధపాటు, మంచి సిద్ధపాటు కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన వాక్యములో మనం వెలిగించబడుతూ ఆయన వాక్యములో వెలుగుతో కూడిన అనుభవాలను మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. చివరికి మాటను మనం చదువుకుందాం. ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనములో ఓ మాటను మనం చదువుకుందాం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువారు రమ్ము అని చెప్పవలను. దప్పికొన వారిని రానిమ్ము, ఇచ్చించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననేమో. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. వినువాడును రమ్ము అని చెప్పవలను, దప్పికొని వారిని రానిమ్ము, ఇచ్చించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననేమో. నా దగ్గరికి రండి, మీకు ఉచితముగా నేను ఇస్తాను, నిత్యరాజ్యాన్ని ఉచితంగా ఇస్తాను అంటున్నాడు. ఆయన దగ్గర ఉచితముగా రక్షణ, మనకి ఉచితముగా ఇవ్వబడింది రక్షణ. ఉచితముగా ఇచ్చినది విలువలేనిదిగా ఉంటుంది అన్నట్లుగా మనం దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని, ఆత్మీయ స్థితిని నేనేం కష్టపడలేదులే, మన కోసం క్రయధనముగా మారి నీ క్రయధనమును, రక్తాన్ని మన కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు యవన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. శిలువలో బలి అయ్యాడు, శిలువకి ఎక్కాడు. మనం ఉండవలసిన స్థానములో ఆయన ఉన్నాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. మనకి ఉచితముగా ఇస్తానంటున్నాడు జీవజలమును, ఆ సన్నిధిని, నిత్య జీవాన్ని. ఆత్మయు మీరు కాపాడుకొని వెలిగించబడి పిలుస్తున్నాను, రమ్ము, ఉచితముగా ఇస్తున్నాను, నా దగ్గరికి రా అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. ఉచితముగా వస్తుందని నిర్లక్ష్య పెడుతున్నావా? దేవుని సన్నిధిలో వెలబెట్టి కొనుక్కుంటేనే దానికి విలువ అన్నట్లుగా మనం బ్రతుకుతున్నామా? దేవుడు మనం విలువ పెట్టి కొన్నాడు. ఆయన రక్తం విలువైనది, పరిశుద్ధమైనది, విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి మనకి ఉచితంగా దేవుడు ఆయన కృపను, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధానములో ఉన్నటువంటి మనం ఈ దినాన ఆత్మతో, ఆయన ఆ ఆత్మ దేవుడు పెట్టింది కాబట్టి మరల ఈ ఆత్మను అడుగుతున్నాడు. అనుదినము ఈ ఆత్మను వెలిగించుకునే వారంగా, మంచి సిద్ధపాటు కలిగినటువంటి ఆత్మగా, దేవుణ్ణి ఎదుర్కొనగలిగినటువంటి ఆత్మగా మనం ఉంటే దేవుడు తప్పకుండా మనకి మేలుని చేస్తాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఎంత భక్తి చేస్తున్నాం, దినదినం దేవుని మాటలు వింటున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామంటే, మంచి భక్తిని చేస్తున్నామంటే దేవుడిని ఎదుర్కోవాలి. ఆయన ఉండు చోటున ఆ రాజ్యంలో మనం కూడా ఉండున్నట్లుగా దేవుని సన్నిధిలో మనము ఈ రీతిగా భక్తిని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ ఆత్మని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, మరలా దేవునికి అప్పచెప్పాలి. ఈ ఆత్మని మంచి సిద్ధపాటు కలిగినటువంటి ఆత్మగా మనం ఉంచాలి. ఆత్మకి ఏమాత్రము లోటు లేకుండా, కొరత లేకుండా, నిర్లక్ష్యం వహించకుండా దినదినము ఆత్మీయ విషయంలో జ్ఞానం కలిగినటువంటి వారంగా,
బుద్ధి కలిగినటువంటి వారంగా నన్ను ఎదుర్కొంటానికి మంచిగా ఈ ఆత్మను మనం పోషించే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు వెలగాలనంటే దీపము నిత్యము వెలిగించబడాలి. నిత్యము దేవుని సన్నిధిలో వెలుగుతున్నప్పుడు దేవుడు మన కృపను చూపించే దేవుడు, ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు, నెమ్మదిని కలగచేసే దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి లోకములో వెలుగై ఉన్నాము, అందరికీ కనపడినట్లుగా దీపస్తంభం మీద మన జీవితాలండి ఒక హెచ్చైన జీవితంలో మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టకుండా, మంచం క్రింద పెట్టకుండా దీపస్తంభమునే ఉండాలి. అలాగే పెళ్లి కుమారుని బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏ రీతిగా ఎదుర్కొన్నారో ఆ రీతిగా మనము కూడా మంచి సిద్ధపాటు కలిగి దేవుణ్ణి ఎదుర్కొనే వారంగా, ఆత్మీయ స్థితిలో బలపడుతూ దినదినము బలాభివృద్ధిని పొందుకుంటూ దేవుణ్ణి ఎదుర్కొనే వారంగా, ఆయన రాకళ్ళు ఎదుర్కొనే వారంగా, ఎత్తబడే గుంపులో మనము ఉండినట్లుగా, వెలువేయబడినటువంటి వారంగా, నెట్టివేయబడినటువంటి వారంగా కాకుండా, బయట నుండినటువంటి వారం వరలే కాకుండా దేవుని సన్నిధిలో బుద్ధి కలిగినటువంటి కన్యకల్లో ఆయనతో మనము ఆయనను ఎదుర్కొనే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ దీపం వెలిగించువాడు మన ప్రభు అయిన యేసయ్య. మన చీకటి పరిస్థితులను వెలుగుతో కూడినటువంటి పరిస్థితులుగా మార్చేవాడు మన ప్రభు అయిన యేసయ్య. ఏ చీకటిలో ఉన్న ఈ దినాన ఆయన చేతికి నీ జీవితాన్ని, ఆత్మను అప్పగిస్తే, నీ కుటుంబాన్ని అప్పగిస్తే, నీ పరిస్థితిని అప్పగిస్తే వెలుగుతో నింపే దేవుడు, వెలుగుతో కూడినటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఈ దినాన, ఈ సమయాన, వేకుజామని మాటలు వింటున్న నీవు ఆయన చేతిలో నీ జీవితాన్ని పెడితే నేను వెలిగించి అనేక మందికి వెలుగుతో కూడినటువంటి భాగ్యాన్ని నువ్వు ఇచ్చే గొప్ప దీపం వల్ల నేను మార్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఏదైతే పోగొట్టుకున్నావో నువ్వు మరలా పొందుకున్నట్లుగా దీపం వెలిగించి వెలుగులో, వాక్యపు వెలుగులో వెతికితే దేవుడు తప్పకుండా పోగొట్టుకున్న దాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన వాక్యం మన పాదములకు దీపమైనది, మన త్రోవలకు వెలుగే ఉన్నది. కాబట్టి దేవుని వాక్యంలో దినదినము నడిస్తే వెలుగుతో కూడిన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, వెలుగుతో కూడినటువంటి పరిస్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ దినాన మనము వెలిగించబడినటువంటి వారంగా, వెలుగుతో కూడినటువంటి వారంగా, ఆరిపోయిన దీపాల వలె కాకుండా వెలుగుతూ ఉన్నటువంటి దీపాలుగా మనం ఉండాలని, ఆ వెలుగులో దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుడు చెప్పినట్లుగా నడుస్తూ ముందుకు కొనసాగాలని దేవుడు ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన ఏ చీకటిలో ఉన్నావో, ఏ అంధకారంలో ఉన్నావో, నీ పరిస్థితిని బట్టి, నీకు వస్తున్నటువంటి ఆ శ్రమలను బట్టి, నేను చీకటిలో ఉన్నాను, ఈ చీకటి పరిస్థితి నుంచి నాకు విడుదల కలిగించేయని చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా నీ చీకటి పరిస్థితిని వెలుగుగా మార్చే దేవుడు. ఈ దినాన ఈ మాటలు వింటే నీ పరిస్థితి, నీ కుటుంబము, నీ జీవితము, నీ భవిష్యత్తు వెలుగుతో నింపబడిన గాక. వెలుగుతో కూడిన గొప్ప ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహించును గాక. వెలుగుతో కూడినటువంటి గొప్ప భాగ్యాన్ని నీకు, నీ కుటుంబానికి నిత్యము దేవుడు అనుగ్రహించును గాక. ఏదైతే కోల్పోయావో వెలుగుతో కూడినటువంటి ఆ పరిస్థితిలో దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుడు ఇచ్చిన మాటలు మన హృదయంలో ఫలింపచేయును గాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థిస్తున్నటువంటి మనము, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము